చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి పుణ్యాహవాచనం తర్వాత వేకువజామున 2 గంటల 40 నిమిషాలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం సంప్రోక్షణ పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తరువాత అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సింహాచల దేవస్థానం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. విశాఖ బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో సంప్రోక్షణ పూర్తి చేసి ఉదయం 9 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో కవటోద్ఘాటనం, గణపతి పూజ నిర్వహించారు. వేకువజాము నుంచి మహాసంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం చేశారు. అనంతరం సుప్రభాతం, విశేష అభిషేకం, మహానివేదన నీరాజనం, మహామంత్రపుష్పం నిర్వహించారు. ఆలయంలో యథావిధిగా తిరిగి అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. जल्दी रावाला యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు తెరిచారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేశారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు. సంప్రోక్షణ పూజల తరువాత అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. ఇక చంద్రగ్రహణం ముగిసినందున భద్రాద్రి రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ తరువాత గోదావరి జలాలతో ఆలయాన్ని అర్చకులు శుద్ధి చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలో సీతారాము మూలమూర్తులకు అభిషేకం చేశారు. స్వామివారి మహా నివేదన తరువాత ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు. Right.
ఇక వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఉదయం 4 గంటలకు శుద్ధి చేశారు. శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం అర్ధరాత్రి ముగిసింది. గ్రహణ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 11 గంటల 1 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి అడ్డుగా రావటంతో దాని నీడ చంద్రుడిపై పడుతుందని, కొంత సమయం పాటు చందమామ కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు.